అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించి 2025 మార్చ్‌లో జరిగినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతి ప్రశ్న యొక్క ఎక్స్‌ప్లనేషన్ అనేది మీరిక్కడ చూస్తారు. అండ్ ఈ ప్లేలిస్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది మీకు. అండ్ యాస్ వెల్ యాస్ ఏదైతే ఎస్‌సీఆర్‌టీ వాళ్ళు ఇచ్చినటువంటి క్వెషన్ పేపర్ ఉందో 2 పేపర్‌లు ఇచ్చారు కదా! వాటి ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంది. అండ్ డిస్క్రిప్షన్‌లో మీకైతే లింక్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో క్వెషన్ నంబర్ 26ని చూస్తున్నాం విత్ ట్రిక్స్. చాలా సింపుల్‌గా ఇవి రాయొచ్చండి. చూడండి మొదటి ప్రశ్న. ఇది యాక్చువల్‌గా ఏంది? అడ్వైస్. అంటే సలహా అనేది ఇవ్వడం. ఒక సిట్యుయేషన్ ఇస్తారు మనకి. యువర్ క్లాస్‌మేట్ కమ్స్ లేట్ టు స్కూల్ ఎవ్రీ డే. నీ పక్కన కూర్చునేటటువంటి మీ క్లాస్‌మేట్ రోజు లేట్‌గా వస్తున్నాడు. అడ్వైస్ హిమ్ టు రీచ్ స్కూల్ ఆన్ టైమ్. స్కూల్‌కి తొందరగా వచ్చేయరా అనేసి అడ్వైస్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఏం రాస్తాం? చూడండి ఇక్కడ మనకి ఏదైతే ఈ టోటల్ సెంటెన్స్ ఉందో ఇదంతా మనకు అనవసరం. ఎక్కడి నుంచి అవసరం అంటే ఈ టు ఉంది చూసారా? అడ్వైస్ హిమ్ టు. ఆ తర్వాత ఉన్నది ఏదైతే ఉందో అదే మనకి అవసరం. ఇక్కడ మనం ఏం చేయాలంటే యూ షుడ్ అని మనం రాసుకోవాలి. యూ షుడ్. తర్వాత ఏం చేయాలి? ఈ టు పక్కనుంది చూసారా? టు మినహాయించుకొని మిగతాదంతా రాయడమే. యూ షుడ్ రీచ్ స్కూల్ ఆన్ టైమ్. నువ్వు సమయానికి బడికి రావాలి. ఇది. ఇంతే. మనం రాసేదల్లా యూ షుడ్. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. అడ్వైస్ హిమ్ టు ఉంది కదా! అక్కడ దాకా టు తర్వాతదే మనకొచ్చేసి అవసరం అనమాట. అది రాసేస్తాం. యూ షుడ్ రీచ్ స్కూల్ ఆన్ టైమ్. ఫుల్ స్టాప్. ఈ విధంగా రాయాలి. దీనికి గాను 2 మార్కులు మనకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతిదీ అంతే. తర్వాత మనం రెండోది చూస్తున్నాం. యువర్ కజిన్ వేస్ట్ వాటర్ వైల్ బ్రషింగ్. అడ్వైజ్ హిమ్ టు క్లోజ్ ద ట్యాప్ వైల్ బ్రషింగ్. మనకి ఏదైతే ఇదంతా ఉందో యువర్ కజిన్ వేస్ట్ వాటర్ వైల్ బ్రషింగ్ అనేది దాంతో మనకు అవసరం లేదు. అడ్వైజ్ హిమ్ టు ఉంది చూసారా? టు తర్వాత ఏదైతే ఉందో అదే మనకి అవసరం. ఏం చేయాలి? అడ్వైజ్ హిమ్ టు బదులు యూ షుడ్. YOUSHOULD. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్పెల్లింగ్ తప్పుగా ఎక్కువ మంది స్పెల్లింగ్ అనేది తప్పు రాసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. CD గ్రేడ్ వాళ్ళ చేత చాలా జాగ్రత్తగా మనం అయితే రాయించాలి. యూ షుడ్. తర్వాత ఏం చేయాలి? టు తర్వాత ఏమైందో అది రాయాలి. యూ షుడ్ క్లోజ్ ద ట్యాప్ వైల్ బ్రషింగ్. బ్రష్ చేసేటప్పుడు ఏం చేయాలి? కొంతమంది ట్యాప్ అనేది అలానే వదిలేస్తూ ఉంటారు. నీళ్లు పోతా ఉంటాయి కాబట్టి ఏం చేయాలంటే నువ్వు ఆ ట్యాప్‌ని క్లోజ్ చేయాలి. నువ్వు బ్రష్‌ని తడుపుకున్న ఎమ్మటే ట్యాప్‌ని ఏం చేయాలంటే క్లోజ్ చేసేయాలి. ఇదనమాట దాని అర్థం. యూ షుడ్ అంటే తెలుగులో ఏమొస్తుందంటే చివర్లో ఆలి అనేటటువంటిది వస్తుంది. నువ్వు ట్యాప్ క్లోజ్ చేయాలి. నువ్వు స్కూల్‌కి తొందరగా రావాలి. అలా ఆలి అనేది చివర్లో వస్తూ ఉంటుంది. ఇదేంటంటే అడ్వైస్ ఇవ్వడం అనమాట. సలహా ఇవ్వడం. తర్వాత మనం ప్రశ్న కూడా చూద్దాం. నెక్స్ట్‌ది ఏందంటే కొంచెం స్థాయి అనేది పెరుగుతుంది. యువర్ సిస్టర్ లీవ్స్ హర్ బుక్స్ స్కాటర్డ్. మీ సిస్టర్ ఏం చేస్తారంటే మీ బుక్స్ ఆ బుక్స్ అన్నిటి కూడా ఎట్లా పడితే అట్లా చిందరవందర పడేస్తారు. అడ్వైజ్ హర్ టు కీప్ హర్ బుక్స్ ప్రాపర్‌లీ. కాబట్టి మీరు ఆమెకి సలహా ఇవ్వాలి. అడ్వైజ్ ఇవ్వాలి. ఏమనంటే నీ బుక్స్‌ని జాగ్రత్తగా పెట్టుకో. ఎవరి బుక్స్‌ని? ఆమె బుక్స్‌ని. అంటే నీ బుక్స్‌ని జాగ్రత్తగా పెట్టుకో అని అనాలమా. కాబట్టి ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్‌గా మనం చేసేదేందంటే యూ షుడ్ అనేది రాస్తాం. ఓకే. రాసి పెట్టుకుంటాం. మనకి ఎక్కడి నుంచి కావాలి? టు నుంచి కావాలి. ఇదంతా మనకి అవసరం అనేది లేదు. యూ షుడ్ కీప్. ఎవరి బుక్సు? యువర్ బుక్స్. యూ షుడ్ కీప్ యువర్ బుక్స్ ప్రాపర్‌లీ. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మార్పు చేసిందేందంటే ఎప్పుడైతే పొసెసివ్ యాడ్జెక్టివ్ వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలంటే దీని ప్లేస్‌లో యువర్ అనేది ప్లేస్ చేయాలి. ముందు దాంట్లో అవసరం లేదు. యూ షుడ్ రీచ్ స్కూల్ ఆన్ టైమ్. ఎందుకంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ లేదిక్కడ. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే యూ షుడ్ క్లోజ్ ద ట్యాప్ వైల్ బ్రషింగ్. ఇక్కడ మాత్రం హర్ వచ్చింది. హర్ బుక్స్.
కాస్త మనం ఏం చేయాలంటే యువర్ బుక్స్గా రాయాలి. యూ షుడ్ కీప్ యువర్ బుక్స్ ప్రాపర్లీ. నీ పుస్తకాల్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేసి రాయాల్సి ఉంటుంది. ఏదైతే ప్రొనౌన్స్లో మనం పొసెసివ్ యాడ్జెక్టివ్ లాగా పనిచేసేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనం ఏం చేయాలి అంటే యువర్ కింద మార్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దామండి. యువర్ ఫ్రెండ్ ఈట్స్ టూ మచ్ జంక్ ఫుడ్, అడ్వైజ్ హిమ్ టు ఈట్ హెల్తీ ఫుడ్. మనం ఇక్కడ చేయాల్సింది ఏంది, ముందు అడ్వైజ్ అనగానే యూ షుడ్ అనేది రాసేయాలి. రాసి పెట్టుకొని తర్వాత తర్వాత ఏదైతే ఉందో ఏముంది, ఈట్ హెల్తీ ఫుడ్. యూ షుడ్ ఈట్ హెల్దీ ఫుడ్ అనేది రాయాలి. సింపుల్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది ప్రతి దానికంతే. ఇక్కడ హర్ బుక్స్, హిజ్ బుక్స్ అని వచ్చినప్పుడు ఏదైతే వచ్చినప్పుడు అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యువర్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తే సరిపోతుంది. కేవలం ఇట్లా వచ్చిన సందర్భాల్లో మాత్రమే మనం ఈ హిజ్ కానీ హర్ బదులు యువర్ అనేది రాస్తూ ఉంటాం. ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా మనం 5వ చూసినట్లయితే యువర్ నేబర్ థ్రోస్ గార్బేజ్ ఆన్ ద రోడ్, అడ్వైజ్ హిమ్ టు యూజ్ ఏ డస్ట్బిన్. ఇక్కడ మనకి ఇదంతా అవసరం లేదండి. జస్ట్ అడ్వైజ్ హిమ్ తర్వాత హిమ్ టు తర్వాత ఉంది, ఆ తర్వాతదే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏం రాస్తాం, యూ షుడ్ యూజ్ ఏ డస్ట్బిన్. ఆ విధంగా రాస్తాం. ఇక్కడ కూడా యువర్ క్లాస్మేట్ టాక్స్ డ్యూరింగ్ లెసన్స్, అడ్వైజ్ హిమ్ టు కదా. ఇక్కడ ఏం రాస్తాం, సింపుల్గా యూ షుడ్ అనేది మనం ప్లేస్ చేస్తాం. యూ షుడ్ లిసన్ కేర్ఫుల్లీ ఇన్ క్లాస్. యువర్ ఫ్రెండ్ అవాయిడ్స్ డూయింగ్ హోంవర్క్, అడ్వైజ్ హిమ్ టు కంప్లీట్ హిజ్ హోంవర్క్ రెగ్యులర్లీ. ఏదైతే ఉందో ఇది మనకు అనవసరం, జస్ట్ యూ షుడ్ పెడతాము. యూ షుడ్ పెట్టేసి యూ షుడ్ కంప్లీట్ యువర్ హోంవర్క్. ఓకే, నువ్వు నీ హోంవర్క్ కంప్లీట్ చేయాలి. హిజ్ పెట్టేశారనుకోండి, అతని హోంవర్క్ని నువ్వు కంప్లీట్ చేయమని, అది ప్రాపర్ కాదు. యువర్ అనేది రావాలి. యూ షుడ్ కంప్లీట్ యువర్ హోంవర్క్ రెగ్యులర్లీ. అట్లానే చూడండి, యువర్ బ్రదర్ ప్లేస్ వీడియో గేమ్స్ ఫర్ లాంగ్ అవర్స్, అడ్వైజ్ హిమ్ టు. ఇక్కడ హిజ్ కానీ హర్ కానీ లేదు కాబట్టి యూ షుడ్ అనేది ప్లేస్ చేస్తాం. యూ షుడ్ టేక్ రెగ్యులర్ బ్రేక్స్ అనేసి రాస్తాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎంత అనవసరం అండి, అడ్వైజ్ హిమ్ టు ఇక్కడ దాకా మనకు అనవసరం. యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ అనేది మనమైతే రాయాలి. యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్. యూ షుడ్ అనేది మనం ఇక్కడ రాస్తాం. యూ షుడ్ SOULD అట్లా. తర్వాత ఇక్కడ చూడండి, యువర్ సిస్టర్ స్టేస్ అవెక్ టిల్ లేట్ ఎట్ నైట్, అడ్వైజ్ హర్ టు. ఏదైతే ఉందో ఇదంతా మనకు అనవసరం. సింపుల్గా ఆ ప్లేస్లో ఏం రాయాలి, యూ షుడ్ స్లీప్ ఎర్లీ అనేసి రాయాల్సి. యూ షుడ్ స్లీప్ ఎర్లీ. ఈ విధంగా మనం రాయాలి. హిజ్ కానీ మనకి తర్వాత కనుక హిజ్ కానీ హర్ కానీ వస్తే యువర్ అని ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కొన్నిటికి హిజ్ హ్యాండ్స్ అన్నారు కాబట్టి యూ షుడ్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్. ఆ విధంగా మనం మొత్తం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా దీన్నైతే మనం రాయొచ్చు. ఇంకా ఈ విధంగానే ట్రిక్స్తో సింపుల్గా మీరు నేర్చుకోవాలనుకుంటే ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, ఏదైతే మనకి టైటిల్ ఉందో, వీడియో టైటిల్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మిగతా ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఉన్న వీడియోని మీరైతే యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి చివరిలో. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా టోటల్ సిలబస్ మీరైతే కవర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.